హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఈ క్యూట్ అమిగుర్మి లిటిల్ హార్ట్ని ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్యాటర్న్ చూపించబోతున్నాను. దీన్ని కీ చైన్గా వ్యాలంటైన్స్ డేకి గిఫ్ట్గా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. సో స్టార్ట్ చేసేద్దామా? దీనికోసం నేను బేబీ పింక్ కలర్లో 100% 4-ply కాటన్ యార్న్ అండ్ 2.5 mm క్రోషే హుక్ని యూజ్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన యార్న్ అండ్ దానికి సూట్ అయ్యే హుక్తో యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మ్యాజిక్ రింగ్తో స్టార్ట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా టెయిల్ ఎండ్ని లెఫ్ట్ హ్యాండ్లోకి తీసుకొని ఒక లూప్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఆ లూప్ మధ్య నుంచి వర్కింగ్ ఎండ్ని నీడిల్తో బయటకు తీయాలి. తర్వాత సెంటర్ని అడ్జస్ట్ చేసుకుంటే మ్యాజిక్ రింగ్ రెడీ అవుతుంది. ఇప్పుడు చైన్ 1 వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ రో అల్లడం స్టార్ట్ చేసుకుందాము. సెంటర్లో నీడిల్ పెట్టి యార్న్ అండర్ చేసుకొని యార్న్ తీసుకొని సెంటర్ నుంచి బయటకు రావాలి. ఇప్పుడు నీడిల్ పైన 2 లూప్స్ ఉంటాయి. యార్న్ ఓవర్ చేసి ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ అల్లుకోవాలి. ఇదే విధంగా మళ్ళీ నీడిల్ని సెంటర్లో పెట్టి లూప్ డ్రాప్ చేసుకోవాలి. నీడిల్ పైన 2 లూప్స్ ఉంటాయి. యార్న్ ఓవర్ చేసి సెకండ్ సింగిల్ స్టిచ్. అండ్ ఇదే విధంగా మనం సెంటర్లో మొత్తం 6 సింగిల్ స్టిచెస్ వేసుకోవాలి. ఆల్రెడీ 2 స్టిచెస్ అయిపోయాయి. ఇది థర్డ్ స్టిచ్. మళ్ళీ సెంటర్ నుంచి లూప్ డ్రాప్ చేసుకొని 4th సింగిల్ స్టిచ్. మళ్ళీ సెంటర్లో నీడిల్ పెట్టాలి అండ్ 5th సింగిల్ స్టిచ్. అలాగే లాస్ట్ 6th సింగిల్ స్టిచ్. ఇలా 6 స్టిచెస్ కంప్లీట్ అయిన తర్వాత కౌంట్ చెక్ చేసుకోండి. 3, 4, 5, 6. ఇప్పుడు స్టార్టింగ్ టెయిల్ ఎండ్ పట్టుకొని బలంగా లాగితే సెంటర్ క్లోజ్ అయిపోయి మొత్తం ఫస్ట్ రో అంతా ఇలా రౌండ్గా కనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ మనం స్పైరల్స్లో అల్లుతున్నాము కాబట్టి స్లిప్ స్టిచెస్ ఉండవు. సో సెకండ్ రోకి డైరెక్ట్గా వర్క్ చేసేద్దాం. ఫస్ట్ స్టిచ్లో నీడిల్ పెట్టి లూప్ డ్రాప్ చేసుకోవాలి అండ్ ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ అల్లుకోవాలి. ఇక్కడ మనం సెకండ్ రో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం ఫస్ట్ ఏదైతే కొత్తగా స్టిచ్ వేసుకున్నామో అందులో స్టిచ్ మార్కర్ని పెట్టుకోవాలి. అంటే ఈ స్టిచ్ నుంచి మనకి సెకండ్ రో స్టార్ట్ అయింది అని అర్థం. అది మనకి ఐడెంటిఫికేషన్కి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఏ స్టిచ్లో అయితే మనం ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసుకున్నామో సెకండ్ రో కోసం అదే స్టిచ్లో మళ్ళీ నీడిల్ పెట్టుకొని మరొక సింగిల్ స్టిచ్ అల్లుకోవాలి. అంటే ఏంటి, 2 సింగిల్ క్రోషే స్టిచెస్ని మనం ఒకటే స్టిచ్లో అల్లుకున్నాం. దాన్ని సింగిల్ క్రోషే ఇంక్రీజ్ అని అంటారు. ఇప్పుడు అదే విధంగా మొత్తం ఫస్ట్ రోలోని 6 స్టిచెస్ ఉన్నాయి కదా, అలా ప్రతి స్టిచ్లోని 2 సింగిల్ క్రోషే స్టిచెస్ని వేసుకోవాలన్నమాట. అంటే ప్రతి స్టిచ్లో సింగిల్ క్రోషే ఇంక్రీజెస్ని అల్లుకుంటున్నాము. సో SCINC అంటే అర్థం సింగిల్ క్రోషే ఇంక్రీజ్. అంటే ప్రతి స్టిచ్లో 2 సింగిల్ స్టిచెస్ని అల్లుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది 4th సింగిల్ స్టిచ్ ఇంక్రీజ్. అంటే 4th స్టిచ్లో 2 సింగిల్ స్టిచెస్. తర్వాతది 5th స్టిచ్, అందులో కూడా 2 సింగిల్ క్రోషే. ఇది ఫస్ట్ సింగిల్ స్టిచ్. అదే స్టిచ్లో నీడిల్ పెట్టి సెకండ్ సింగిల్ స్టిచ్. అండ్ ఇది 6th స్టిచ్. అందులో కూడా నీడిల్ పెట్టుకొని ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్, అందులోనే మరొక సింగిల్ స్టిచ్. ఇలా సెకండ్ రో కంప్లీట్ అయ్యేటప్పటికి 12 స్టిచెస్ ఉంటాయి అండ్ షేప్ ఇలా కొంచెం రౌండ్గా కనిపిస్తుంది. ఇప్పుడు స్టిచ్ మార్కర్ని తీసేసి థర్డ్ రో అల్లడం స్టార్ట్ చేసుకుందాము. ఇప్పుడు స్టిచ్ మార్కర్ తీసేసిన స్టిచ్లో నీడిల్ పెట్టి ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వేసిన స్టిచ్లో నీడిల్ స్టిచ్ మార్కర్ పెట్టేసుకుంటాము. అంటే థర్డ్ రో ఈ స్టిచ్ నుండి స్టార్ట్ అవుతుంది అని. రో 3కి రో 4కి కూడా ప్యాటర్న్ ఒకటే ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ అల్లుకోవాలన్నమాట. సో మీరు కౌంట్ చేసుకుంటూ అల్లుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది 4th సింగిల్ స్టిచ్. తర్వాతది 5. నెక్స్ట్ 6th సింగిల్ స్టిచ్ అండ్ దెన్ 7th వన్. ఇప్పుడు మనం అల్లే స్టిచెస్ అన్నీ కొంచెం టైట్గా గ్యాప్స్ లేకుండా ఉండాలి. అప్పుడైతేనే మన ప్రాజెక్ట్లో కన్నాలు లేకుండా నీట్గా ఉంటుంది. సో హ్యాండ్ టెన్షన్ లూజ్ అయినప్పుడల్లా అడ్జస్ట్ చేసి టైట్గా అల్లుకుంటూ ఉండాలి. ఓకే, సో ఇది 9, 10, 11
అండ్ 12. సో ఇప్పుడు మీరు థర్డ్ రోలో చూసారంటే మనం ఏ స్టిచ్లో కూడా ఇంక్రీజ్ వేయలేదు, కంటిన్యూగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్టిచ్ వేసుకున్నాం. కాబట్టి సెకండ్ రోలో 12 స్టిచెస్ ఉంటే థర్డ్ రోలో కూడా 12 స్టిచెస్ ఉంటాయి. అండ్ షేప్ ఇలా చిన్న కప్ షేప్ లాగా ఉంటుంది. ఇప్పుడు స్టిచ్ మార్కర్ తీసేసి అదే స్టిచ్లో ఒక సింగిల్ స్టిచ్ వేసుకొని మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం 4th రో స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో 4th రోలో మనం మళ్ళీ ప్రతి స్టిచ్లోని ఒక్కొక్క సింగిల్ స్టిచ్, అంటే థర్డ్ రోలో ఏ విధంగా అయితే మనం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్టిచ్ వేసుకున్నామో 4th రోలో కూడా అదే విధంగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతాము. కౌంట్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఇది థర్డ్ స్టిచ్ అనమాట. అలాగా ప్రతి స్టిచ్ కౌంట్ పెట్టుకొని స్టార్టింగ్ పాయింట్ వచ్చే వరకు అల్లుకొని కౌంట్ మ్యాచ్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 4th రో లాస్ట్ సింగిల్ స్టిచ్ అల్లుకుంటున్నాము. ఇక్కడితో 4th రో 12 సింగిల్ స్టిచెస్తో కంప్లీట్ అయిపోతుంది. అండ్ హార్ట్కి 2 బంప్స్ ఉంటాయి కదా, అందులో ఇది ఫస్ట్ బంప్ అనమాట. ఇక్కడ వరకు కంప్లీట్ అయిన తర్వాత ఇలా లాంగ్ లూప్ ఒకటి పెట్టుకొని థ్రెడ్ కట్ చేసేసుకోండి. ముడి వేయొద్దు, మనం దీన్ని మళ్ళీ సెకండ్ బంప్ని అటాచ్ చేయడానికి ఈ లూప్ని యూస్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ రో 1 నుంచి రో 4 వరకు మనం ఏదైతే ప్యాటర్న్ యూస్ చేసామో ఫస్ట్ హార్ట్ బంప్ తయారు చేయడానికి, అదే విధంగా మళ్ళీ మ్యాజిక్ రింగ్తో స్టార్ట్ చేసుకొని సెకండ్ హార్ట్ బంప్ కూడా రో 1 నుంచి రో 4 వరకు అల్లుకోవాలన్నమాట. సేమ్ ప్యాటర్న్ యూస్ చేసుకోవాలి. రో 1 టు రో 4, లైక్ రో 1లో 6, రో 2లో 12, రో 3 అండ్ 4లో 12. ఇలా మనకి 2 బంప్స్ సేమ్ షేప్లో రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఈ రెండింటిని అటాచ్ చేసుకొని రిమైనింగ్ ప్యాటర్న్ అంటే సింగిల్ పీస్ లాగా ప్రిపేర్ చేసి తర్వాత రిమైనింగ్ ప్యాటర్న్ అంతా కంటిన్యూ చేస్తామన్నమాట. ఇప్పుడు ఈ రెండింటిని ఎలా జాయిన్ చేయాలి అని చూపిస్తున్నాను. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి మీరు ప్రాజెక్ట్ని కంటిన్యూ చేయండి. స్టిచ్ మార్కర్స్ ఏది తీయద్దు, వీడియోని పాయింట్ టు పాయింట్ ఫాలో చేయండి. లూప్ లోపలికి నీడిల్ పెట్టుకొని లూప్ని అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ హాఫ్ మనం తయారు చేసాం కదా, దానిపైన సింగిల్ లూప్ ఉంటుంది, ఆ లూప్లో నీడిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు మన సెకండ్ హాఫ్ ఏదైతే తయారు చేసామో దాని లూప్ని నీడిల్ పైన పెట్టుకోండి, ఆ లూప్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కొత్త సెకండ్ లూప్ని ఫస్ట్ లూప్ లోపల నుంచి బయటకు తీసుకుని రావాలి. ఇది మన జాయిన్ అనమాట. జాయిన్ వేసిన స్టిచ్ నీడిల్ పైన లూప్ లాగా కనబడుతుంది కదా, అదనమాట. సో ఆ లూప్ని మనం ఇగ్నోర్ చేస్తాము, బట్ జాయిన్ చేయడానికి ఈ లూప్ మనకి హెల్ప్ అవుతుందన్నమాట. అప్పుడు రెండిటి మధ్యలో గ్యాప్ లాగా కనిపిస్తుంది కదా, ఆ గ్యాప్ని మనం ఫస్ట్ హాఫ్ పైన ఉన్న టైలర్ని బలంగా లాగితే గ్యాప్ తగ్గినట్టుగా మనకి అటాచ్ అయినట్టుగా కనిపిస్తుంది. అయినా కూడా మనం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ రెండిటి మధ్యలో ఉండే గ్యాప్ని స్టిచ్ చేసి కవర్ చేసుకుంటాము. ఇప్పుడు 5th రో కోసం సెకండ్ హాఫ్లో ఉన్న స్టిచ్ మార్కర్ని మాత్రమే తీయాలి. తీసుకొని ఎందులో నుంచి అయితే తీసామో అందులో 5th రో వేయటం స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసుకొని ఆ స్టిచ్లో స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, జాయిన్ దగ్గర అది ఎలా అప్పుడప్పుడు లూజ్ అవుతున్నట్టుగా ఉంటుంది, దాన్ని మనం లాగుతూ అడ్జస్ట్ చేసుకోవటమే. అండ్ ఇప్పుడు 5th రోలో ప్రతి స్టిచ్లోని ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. అయితే మనం రెండింటిని జాయిన్ చేసాం కాబట్టి ఫస్ట్ హాఫ్లో 12 స్టిచెస్, తర్వాత సెకండ్ హాఫ్లో 12 స్టిచెస్, ఇవన్నీ కలిపి ఒకటే వరుసలాగా అల్లుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేసాము అంటే సెకండ్ హాఫ్లోని ఫస్ట్ 12 స్టిచెస్ని అల్లుకుంటున్నాము. ఇక్కడ నేను కౌంట్ చెక్ చేయలేదు, మీరు అల్లేటప్పుడు కౌంట్ చేసుకుంటూ చూడండి. 12 సింగిల్ క్రోషే స్టిచెస్ ఉంటాయన్నమాట. ఇలా 12 సింగిల్ స్టిచెస్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం సెకండ్ హాఫ్లోని 12 స్టిచెస్ని అల్లుకుంటాం. ఇది 10th సింగిల్ స్టిచ్ అనుకోండి, ఇది 11th సింగిల్ స్టిచ్ అండ్ 12 అంటే ఫస్ట్ హాఫ్లో 12 స్టిచెస్లోని 12 సింగిల్ స్టిచెస్ వేసేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ హాఫ్లోని 12 స్టిచెస్ని అల్లుకోవాలి. ఇప్పుడు చూసారండి, ట్విస్ట్ అవుతున్నట్టుగా కనబడుతుంది, కానీ మనకి స్టిచ్ మార్కర్ పెట్టుకున్నాం కాబట్టి ఆ స్టిచ్ మార్కర్ నుంచి వేసినది ఫస్ట్ హాఫ్. ఇప్పుడు సెకండ్ హాఫ్లోని మిగిలిన 12 స్టిచెస్లోని అల్లుకోవాలి. అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే మన సెకండ్ పార్ట్లో పెట్టుకున్న స్టిచ్ మార్కర్ మనకి హెల్ప్ అవుతుందన్నమాట. మీరు వేరే వేరే కలర్స్ యూస్ చేశారంటే ఇంకా ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలుగుతారు. సో స్టిచ్ మార్కర్ని తీసేసి ఎందులో నుండి అయితే తీసామో అందులో నీడిల్ పెట్టుకొని సెకండ్ హాఫ్ యొక్క 12 సింగిల్ స్టిచెస్ని అల్లడం కంటిన్యూ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫస్ట్ సింగిల్ స్టిచ్ అంటే 13th సింగిల్ స్టిచ్ అనమాట.
అంటే సెకండ్ హాఫ్లోని ఫస్ట్ది. సో 13 ఈ మధ్యలో గ్యాప్ ఉన్నది చూసారా, దాన్ని మనం లాస్ట్లో క్లోజ్ చేసుకుంటాం అనమాట. అది దేంతో అంటే మన స్టార్టింగ్ జాయిన్ చేసేటప్పుడు టైల్ ఎండ్ ఉంది కదా, దాంతో జాయిన్ చేస్తాం. ఈ థ్రెడ్స్ మీకు అల్లుతున్నప్పుడు అడ్డొస్తున్నాయి అంటే ఆ బంప్స్ లోపలికి హైడ్ చేయొచ్చు, నేను అది కూడా చూపిస్తాను ఈ రో కంప్లీట్ అయిన తర్వాత. సో ఇప్పుడు ఇది 14th సింగిల్ స్టిచ్, ఇది 15 అండ్ దెన్ 16th సింగిల్ స్టిచ్, తర్వాత 17th సింగిల్ స్టిచ్, 18, 19, 20, 21, 22, 23 అండ్ 24. సో ఆ పక్కన ఉన్న లూప్ మీకు ఏదైతే కనిపిస్తుందో అది మన జాయింట్ అనమాట. సో దాంట్లోపల స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా మనకి 5th రో 24 స్టిచెస్తో కంప్లీట్ అవుతుంది. అండ్ షేప్ చూసారంటే ఇలా 2 బంప్స్ లాగా కనపడతాయి అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ 6th రో స్టార్ట్ చేద్దాము. దానికంటే ముందు ఈ థ్రెడ్స్ని మేనేజ్ చేద్దాం. చూడండి, ఇలా మ్యాజిక్ రింగ్ దగ్గర నుంచి వచ్చిన థ్రెడ్ని అయితే ఇలా రోల్ చేసేసుకొని ఆ బంప్ లోపలికి హైడ్ చేసేయండి. ఒక స్టఫింగ్ లాగా ఉంటుంది, దాన్ని కట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ జాయింట్ దగ్గర ఉన్న థ్రెడ్ ఏదైతే ఉందో అది ఈ 2 హాఫ్స్ మధ్యలో ఉండే చిన్న గ్యాప్ లోపల నుంచి బయటికి తీసుకొచ్చేద్దాం అనమాట. ఎందుకంటే ఈ టైల్ ఎండ్తోనే మనం లాస్ట్ ఆ రెండిటి మధ్యలో ఉండే ఆ గ్యాప్ని క్లోజ్ చేస్తాము. సో క్రోషే హుక్ నా సెంటర్లో పెట్టుకొని థ్రెడ్ని బయటికి తీసుకొచ్చేసేయండి పై వైపుకి. సో మనం నెక్స్ట్ లైన్స్ అల్లేటప్పుడు ఈ థ్రెడ్స్ ఏవి అడ్డం లేకుండా ఉంటాయి. ఇప్పుడు మనం 6th రో అల్లడం స్టార్ట్ చేసుకుందాము. దీనికోసం ఫస్ట్ ఉన్న స్టిచ్ మార్కర్ని తీసేయాలి. తీసేసుకొని ముందు ఒక సింగిల్ క్రోషే వేసేసుకుందాం. సో 6th రోలో 2 సింగిల్ స్టిచెస్తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసుకొని స్టిచ్ మార్కర్ని మళ్ళీ ఈ స్టిచ్లో పెట్టేసుకోవాలి. ప్రతి కొత్త రో స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ ఏ స్టిచ్ అయితే ఉంటుందో ఆ స్టిచ్ అల్లుకొని అందులో స్టిచ్ మార్కర్ పెట్టుకుంటే మనకి కౌంటింగ్ ప్యాటర్న్ మిస్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు 2 సింగిల్ క్రోషే అల్లుకున్నాము. తర్వాత 2 స్టిచెస్ని కలిపి డిక్రీస్ స్టిచ్ వేసుకోవాలి. అది ఎలా వేయాలి అంటే ఫస్ట్ స్టిచ్ యొక్క ఫ్రంట్ లూప్లో నీడిల్ పెట్టాలి. అదే నీడిల్ని సెకండ్ స్టిచ్ యొక్క ఫ్రంట్ లూప్లో కూడా ట్విస్ట్ చేసి ఇన్సర్ట్ చేయాలి. అంటే 2 స్టిచెస్ యొక్క ఫ్రంట్ లూప్స్లోని ఒకటేసారి నీడిల్ని పెట్టుకొని థ్రెడ్ని తీసుకొని ఈ 2 ఫ్రంట్ లూప్స్లో నుంచి ఫస్ట్ బయటికి తీయాలన్నమాట. ఇప్పుడు నీడిల్ పైన 2 లూప్స్ ఉంటాయి. యార్న్ ఓవర్ చేసుకొని ఈ రెండిట్లో నుంచి బయటికి యార్ని తీసుకొని రావాలి. దీన్ని డిక్రీజ్ అని అంటాము. తర్వాత 2 సింగిల్ స్టిచెస్ అల్లుకోవాలి. ఇది 1 సింగిల్ స్టిచ్ అండ్ నెక్స్ట్ స్టిచ్లో మరొక సింగిల్ స్టిచ్. ఇప్పుడు 6th రోలో ఇది ప్యాటర్న్ 2 సింగిల్ స్టిచ్ డిక్రీజ్ 2 సింగిల్ స్టిచ్ అనేది ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ని 4 టైమ్స్ రిపీట్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ ఒక రిపిటేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ రిపిటేషన్ అల్లుతున్నాము. 2 సింగిల్ స్టిచెస్ ఆల్రెడీ అల్లుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ 2 స్టిచెస్ని కలిపి డిక్రీజ్ అల్లుకోవాలి. కాబట్టి ఫస్ట్ స్టిచ్ యొక్క ఫ్రంట్ లూప్ అండ్ సెకండ్ స్టిచ్ యొక్క ఫ్రంట్ లూప్ రెండిట్లోనూ నీడిల్ పెట్టుకొని యార్ని తీసుకొని ఫస్ట్ ఫ్రంట్ లూప్స్లో నుండి బయటికి రావాలి. ఇప్పుడు నీడిల్ పైన మళ్ళీ 2 లూప్స్ ఉంటాయి. యార్న్ ఓవర్ చేసి ఈ రెండిట్లో నుండి బయటికి, ఇది డిక్రీజ్. తర్వాత 2 సింగిల్ స్టిచెస్, ఇది ఫస్ట్ సింగిల్ స్టిచ్, తర్వాత మరొక సింగిల్ స్టిచ్. ఇక్కడితో సెకండ్ రిపిటేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు థర్డ్ రిపిటేషన్ అల్లుతున్నాము. మళ్ళీ సేమ్ ప్యాటర్న్, ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్, తర్వాత సెకండ్ సింగిల్ స్టిచ్ అండ్ ఇప్పుడు ఒక డిక్రీజ్. 2 ఫ్రంట్ లూప్స్ లోపలికి నీడిల్ పెట్టుకొని డిక్రీజ్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ 2 సింగిల్ స్టిచెస్, ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ అండ్ తర్వాత స్టిచ్లో సెకండ్ సింగిల్ స్టిచ్. ఇక్కడితో థర్డ్ రిపిటేషన్ కంప్లీట్ అయింది. అండ్ దెన్ 4th రిపిటేషన్, దానికోసం మళ్ళీ 1 సింగిల్ స్టిచ్ అండ్ తర్వాత స్టిచ్లో మరొక సింగిల్ స్టిచ్ అండ్ ఇప్పుడు ఒక డిక్రీజ్ వేసుకోవాలి. 2 ఫ్రంట్ లూప్స్ లోపలికి నీడిల్ ఇన్సర్ట్ చేసుకొని యార్న్ తీసుకొని బయటకు రావాలి. తర్వాత సింగిల్ స్టిచ్ యాజ్ యూజువల్గా వేసుకుంటే డిక్రీజ్ అండ్ ఇంకా లాస్ట్ 2 స్టిచెస్ మిగులుతాయి. అందులో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. అండ్ ఇక్కడితో
మనకి 6th రో కంప్లీట్ అవుతుంది అండ్ 20 సింగిల్ స్టిచెస్ ఉంటాయి. అండ్ షేప్ చూసారా అండి, స్టిచెస్ కౌంట్ తగ్గుతుంది, 24 నుంచి 20కి డిక్రీజ్ అయింది కాబట్టి ఈ షేప్ ఇలా లోపల వైపుకి టర్న్ అయ్యి డిక్రీజెస్ అవుతూ అంటే సైజ్ తగ్గుతూ వస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ రో అల్లుకుందాము. స్టిచ్ మార్కర్ని తీసేసుకొని ఇప్పుడు 7th రో 3 సింగిల్ క్రోషే స్టిచెస్ ఉన్నాయి. ఫస్ట్ అయితే ఒక సింగిల్ స్టిచ్ వేసేసుకుందాం. వేసుకొని 7th రోలోని ఫస్ట్ స్టిచ్ కింద దీన్ని స్టిచ్ మార్కర్ పెట్టి మార్క్ చేసేసుకోవాలి. అండ్ మొత్తం 3 సింగిల్ స్టిచెస్ కదా, ఆల్రెడీ ఒకటి కంప్లీట్ అయిపోయింది. ఇది సెకండ్ సింగిల్ స్టిచ్, ఆ తర్వాత థర్డ్ సింగిల్ స్టిచ్. 3 సింగిల్ స్టిచెస్ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ 2 స్టిచెస్ని మనం డిక్రీస్తో కంబైన్ చేసుకోవాలి. సో 2 ఫ్రంట్ లూప్స్ లోపలికి ఒకటేసారి నీడిల్ పెట్టి డిక్రీస్ స్టిచ్ వేసేసుకుందాం. అండ్ ఇప్పుడు ఈ రోలో ఈ ప్యాటర్న్ని ఫాలో చేస్తాం అనమాట. అంటే 3 సింగిల్ స్టిచ్ అండ్ డిక్రీజ్ అనే ప్యాటర్న్ని మొత్తం 4 టైమ్స్ రిపీట్ చేస్తాం. ఇప్పుడు నేను సెకండ్ రిపిటేషన్ అల్లుతున్నాను. సో 1 2 అండ్ 3 సింగిల్ స్టిచెస్ అండ్ తర్వాత డిక్రీస్. 2 ఫ్రంట్ లూప్స్ లోపలికి నీడిల్ పెట్టి డిక్రీస్. సో ఇది సెకండ్ రిపిటేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక 2 రిపిటేషన్స్ అల్లుకోవాలి అండ్ స్టార్టింగ్ పాయింట్ వచ్చే వరకు ఇదే ప్యాటర్న్ని రిపీట్ చేయాలి. అంటే 2 రిపిటేషన్స్ తర్వాత ఖచ్చితంగా స్టార్టింగ్ పాయింట్ వస్తుందన్నమాట. ఇంక ఈ డిక్రీస్తో 7th రో 16 స్టిచెస్తో కంప్లీట్ అవుతుంది అండ్ స్టిచెస్ ఇంకొంచెం క్లోజ్గా కనిపిస్తాయి. ఇప్పుడు మనం 8th రో అల్లడం స్టార్ట్ చేసుకుందాము. దానికోసం స్టిచ్ మార్కర్ని తీసేసుకోవాలి. 8th రో ప్యాటర్న్ వచ్చేటప్పటికి 1 సింగిల్ స్టిచ్ డిక్రీజ్ అండ్ 1 సింగిల్ స్టిచ్. సో ఫస్ట్ 1 సింగిల్ స్టిచ్తో స్టార్ట్ చేసుకుందాము. అండ్ 8th రో స్టార్ట్ అయిందనడానికి మళ్ళీ స్టిచ్ మార్కర్ని ఫస్ట్ స్టిచ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫస్ట్ సింగిల్ స్టిచ్ కంప్లీట్ అయింది. తర్వాత ఒక డిక్రీజ్ వేసుకోవాలి. 2 ఫ్రంట్ లూప్స్ లోపలికి నీడల్ పెట్టుకోవాలి. ఏ 2 స్టిచెస్ని అయితే కంబైన్ చేస్తున్నామో ఆ 2 స్టిచెస్ యొక్క ఫ్రంట్ లూప్లో నీడల్ పెట్టి యాన్ తీసుకొని 2 స్టిచెస్లో నుండి బయటికి యార్న్ ఓవర్ చేసుకొని డిక్రీజ్. 1 సింగిల్ స్టిచ్ అయింది, 1 డిక్రీజ్ అయింది అండ్ ఇంకొక 1 సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. అండ్ ఈ 3 స్టిచెస్ని రో మొత్తం 4 టైమ్స్ రిపీట్ చేసుకుంటాం. సింగిల్ స్టిచ్ డిక్రీజ్ అండ్ సింగిల్ స్టిచ్. ఇది ఫస్ట్ రిపిటేషన్ కంప్లీట్ అయినట్టు మరొక 3 టైమ్స్ రిపీట్ చేసుకొని ఫస్ట్ దాకా అల్లుకోవాలి. చూడండి సెకండ్ రిపిటేషన్ చూపిస్తున్నాను. 1 సింగిల్ స్టిచ్, తర్వాత డిక్రీజ్, మళ్ళీ 1 సింగిల్ స్టిచ్. ఇది సెకండ్ రిపిటేషన్ కంప్లీట్ అయినట్టు. మరొక 2 రిపిటేషన్స్ కూడా అల్లేసుకుంటే ఇక్కడితో 8th రో కంప్లీట్ అవుతుంది. 12 స్టిచెస్ ఉంటాయి. కౌంట్ ప్రతి రో ఫినిష్ అయిన వెంటనే చెక్ చేసుకుంటూ ఉండాలి. వర్క్ని ఇక్కడ స్టాప్ చేసుకొని చిన్న లూప్ పైకి లాక్కోండి. ఇక్కడ మనం ప్రాజెక్ట్కి స్టఫింగ్ యాడ్ చేసుకోవాలి. మీ వేలు దూరుతుందా లేదా అని చెక్ చేసుకోండి. ప్రెస్ చేస్తున్నట్టుగా సాగదీస్తున్నట్టుగా ఉంటే మాత్రం మీరు వేలుతో పుష్ చేయొద్దు. నీడిల్ బ్యాక్ సైడ్లో కానీ లేకపోతే ఇలాగా ఫోర్సెప్స్ ట్విజర్స్తో ఇలాంటి వాటితో మీరు స్టఫింగ్ని ప్రాజెక్ట్ లోపలికి ఇన్సర్ట్ చేసుకోవాలి. కరెక్ట్గా స్టఫ్ చేసుకోండి. ప్రాజెక్ట్కి ఎక్కువ తక్కువ అవ్వకూడదు. నీట్గా స్టఫ్ చేసుకుంటే ప్రాజెక్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా నిలబడుతుంది. ఇలా మనం స్టఫింగ్కి కావాల్సినంత కొంత పెట్టిన తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ ప్యాటర్న్ని కంటిన్యూ చేసుకుందాం. 9th రో అల్లటానికి స్టిచ్ మార్కర్ని ఆల్రెడీ రిమూవ్ చేసేసాము. అండ్ 9th రోలో ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ అల్లుకోవాలి. స్టఫింగ్ పెట్టిన తర్వాత అల్లటం కొంచెం కష్టంగా ఉంటుంది. స్టఫింగ్ లోపలికి తోసుకొని హ్యాండ్ టెన్షన్ మెయింటైన్ చేయటం కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి శ్రద్ధగా యార్న్ని ఒక 3-4 టైమ్స్ వేలికి ట్విస్ట్ చేసుకుంటే టైట్గా స్టిచెస్ రావడానికి హెల్ప్ అవుతుందన్నమాట. అండ్ 9th రోలో ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసిన తర్వాత ఒక డిక్రీజ్ వేసుకోవాలి. అండ్ ఆ ప్యాటర్న్ని 4 టైమ్స్ రిపీట్ చేసుకుంటాము. కాబట్టి ఆల్రెడీ ఫస్ట్ రిపిటేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం సెకండ్ రిపిటేషన్ అల్లుతున్నాము. మళ్ళీ స్టఫింగ్ని లోపలికి తోసుకొని ఒక సింగిల్ స్టిచ్, తర్వాత ఒక డిక్రీజ్. 2 ఫ్రంట్ లూప్స్ లోపల నీడిల్ పెట్టుకొని డిక్రీజ్. ఇది సెకండ్ రిపిటేషన్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ రిపిటేషన్ కోసం మళ్ళీ స్టఫింగ్ని జాగ్రత్తగా తప్పించి లోపలికి ఇన్సర్ట్ చేసుకొని థర్డ్ రిపిటేషన్ కోసం ఫస్ట్ సింగిల్ స్టిచ్, తర్వాత ఒక డిక్రీజ్. ఇక్కడ థర్డ్ రిపిటేషన్ కంప్లీట్ అయింది. అండ్ ఫైనల్గా 4th రిపిటేషన్
లాస్ట్ 3 స్టిచెస్ మిగులుతాయి. ఆ 3 స్టిచెస్కి ముందు ఒక సింగిల్ స్టిచ్ అల్లుకోవాలి, తర్వాత ఒక డిక్రీజ్ అల్లుకోవాలి. మన ప్రాజెక్ట్ స్టిచెస్ దగ్గరకు అయ్యే కొద్దీ అల్లటం కష్టంగా అవుతూ ఉంటుంది. బట్ విత్ ప్రాక్టీస్ మనం జాగ్రత్తగా చేసుకుంటే ఫైనల్ ప్రాజెక్ట్ నీట్గా అందంగా మనకి నచ్చే విధంగా వస్తుంది. ఇక్కడ 4th రిపిటేషన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ 9th రో కంప్లీట్ అయ్యేటప్పటికి మనకి 8 సింగిల్ స్టిచెస్ ఉంటాయి. చూసారండి ఎంత దగ్గరగా ఉన్నాయో స్టిచెస్. ఇక్కడ కూడా మళ్ళీ మీరు స్టిచ్ మార్కర్ని రిమూవ్ చేసేసి ఇంకొంచెం స్టఫింగ్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇంకొక లాస్ట్ లైన్ అల్లుతాము. సో 2 లైన్ల వరకు స్టఫింగ్ లేకపోతే లాస్ట్కి వచ్చేటప్పటికి సూదిగా కొంచెం అంత నీట్గా ఉండదన్నమాట. అందుకోసం నేను మళ్ళీ ఇలా ట్విజర్స్ సాయంతో ఎక్స్ట్రా స్టఫింగ్ని ఇలా లోపలికి పుష్ చేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు లాస్ట్ 10th రో అల్లుతున్నాము. స్టిచ్ మార్కర్ని తీసేసుకొని లాస్ట్ రో మొత్తం 4 డిక్రీజెస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ డిక్రీజ్ వేసేసుకొని ఆ డిక్రీజ్ని స్టిచ్ మార్కర్ పెట్టి మార్క్ చేసుకుంటున్నాను. ఇది ఫస్ట్ డిక్రీజ్ మాట, ఫస్ట్ స్టిచ్ లాస్ట్ రోకి. తర్వాత కొంచెం టర్న్ చేసుకొని సెకండ్ డిక్రీజ్ వేసుకుంటున్నాను. 2 ఫ్రంట్ లూప్స్ లోపలికి నీడిల్ పెట్టుకొని సేమ్ స్టిచ్ యాజ్ యూజువల్గా సింగిల్ స్టిచ్ వేసుకుంటే అది సెకండ్ డిక్రీజ్. తర్వాత 3rd డిక్రీజ్ అల్లుతున్నాము. కేర్ఫుల్గా అల్లుకోవాలి. హ్యాండ్ టెన్షన్ మిస్ చేయకూడదు, స్టిచ్ మిస్ చేయకూడదు, కౌంట్ కూడా మిస్ చేయకూడదు. ఇలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మేనేజ్ చేసుకోవాలి. స్టిచ్ మార్కర్ని కూడా అడ్డం లేకుండా పక్కకి తప్పించుకొని. ఇప్పుడు లాస్ట్ డిక్రీజ్ కూడా కంప్లీట్ చేసేసాము. 10th రోలోని లాస్ట్ స్టిచ్. నెక్స్ట్ స్టిచ్ మార్కర్ని రిమూవ్ చేసేయాలి. చేసేసుకొని ఆ స్టిచ్లో నీడిల్ పెట్టి స్లిప్ స్టిచ్ వేసుకుందాము. సో నీడిల్ ఇన్సర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టిచ్లో నీడిల్ పెట్టిన తర్వాత యార్న్ తీసుకొని స్టిచ్ నుండి అలాగే నీడిల్ పైన ఉన్న హుక్లో నుంచి కూడా థ్రెడ్ని బయటికి తీసుకొచ్చేస్తాం. దాన్ని స్లిప్ స్టిచ్ అని అంటారు. ఇప్పుడు చైన్ 1 వేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్ లాంగ్ టైల్ ఎండ్ పెట్టి కట్ చేసేసుకుంటాము. మీరు ఓన్లీ ఆమెగురిమి హార్ట్ కింద చేయాలనుకుంటే ఒక 5 ఇంచెస్ వదిలిపెట్టుకుంటే సరిపోతుంది. లేదు కీ చైన్ లాగా కావాలి అనుకుంటే వీడియోలో చూపించినట్టుగా లాంగ్ థ్రెడ్ని వదిలిపెట్టుకోండి. అండ్ లాస్ట్ లూప్ని చైన్ 1లో నుంచి బయటికి లాగేస్తే ముడిపెడిపోతుంది. దీన్ని ఫ్యాషన్ ఆఫ్ అంటాం. తర్వాత స్టఫింగ్ మొత్తాన్ని ప్రాజెక్ట్ లోపలికి అడ్జస్ట్ చేసి కొంచెం అటు ఇటుగా షేప్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టఫింగ్ పెట్టిన తర్వాత దాన్ని అడ్జస్ట్ చేయడం ప్రాజెక్ట్ ఫినిష్ అయిన తర్వాత చేయగలుగుతాం కదా. సో ఇలా మనకి షేప్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫినిషింగ్స్ చేసేసుకుందాము. కింద వైపు ఉన్న టెయిల్ ఎండ్ని టాపెస్ట్రీ నీడిల్ లోపలికి తీసుకొని లాస్ట్ రో యొక్క 4 స్టిచెస్లోని ఫ్రంట్ లూప్స్ లోపలికి ఈ నీడిల్ని పాస్ చేయాలన్నమాట. అండ్ 4 స్టిచెస్ లోపలికి తీసుకొచ్చిన తర్వాత జెంటిల్గా థ్రెడ్ని లాగితే ఆ హోల్ అనేది కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని ఒక ముడి వేసి సెక్యూర్ చేసుకోవాలి. ఇక్కడ కింద వైపున హోల్ అనేది కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. అది ముడి దగ్గరగా వేసేసుకుందాం. ఇప్పుడు పై వైపున ఉన్న హోల్ని క్లోజ్ చేయడానికి పై వైపున ఉన్న థ్రెడ్ని టాపెస్ట్రీ నీడిల్ లోపలికి ఎక్కించి ఆ హోల్ కనబడకుండా 2 హాఫ్స్లోని స్టిచెస్ని టాపెస్ట్రీ నీడిల్తో కలిపి టాకా వేసేసుకుంటాము. అండ్ దాన్ని మళ్ళీ ఓపెన్ అవ్వకుండా ఉండటానికి ఇంకొకసారి ముడి వేసేసుకొని సెక్యూర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పై వైపున ఉన్న ఎక్స్ట్రా థ్రెడ్ని స్టఫింగ్ లోపలికి తోసేసుకోవాలి. ఇంకా మిగిలిపోయిన ఉన్న థ్రెడ్ని ప్రాజెక్ట్కి దగ్గరగా కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కింద వైపున ఉన్న థ్రెడ్ని మీరు స్టఫింగ్ లోపలికి హైడ్ చేసి కట్ చేసేసుకోవచ్చు. లేదా కీ చైన్ లాగా చేయాలనుకుంటే ఈ ఎక్సెస్ థ్రెడ్ని పై వైపు నుంచి బయటికి తీసుకుని రావాలి. అండ్ ఆ థ్రెడ్తో మీరు చైన్ అల్లుకొని రింగ్ అటాచ్ చేసుకోవచ్చు. అంతే, మీ ఆమెగురిమి లిటిల్ హార్ట్ రెడీ. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, అర్థమైందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రిలేటెడ్ థింగ్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని రిటర్న్ ప్యాటర్న్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసేయండి. మీ వర్క్ నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.